Love Shots on Radio City 91.1 FM. భారతదేశంలోని స్త్రీ పాత్రలలో గాంధారిది విశిష్ట పాత్ర. రాజభోగాలతో తొలతోగవలసిన ఆమెను మానసిక క్షోభ నిరంతరం వెంటాడింది. తాను పెళ్లాడబోయేది పుట్టు గుడ్డివాడైన ధృతరాష్ట్రుని అని తెలిసి భర్తకు లేని చూపు తనకు కూడా ఉండనక్కరలేదని తనకు తానే స్వచ్ఛందంగా కళ్లకు గంతలు కట్టుకుంది. అయితే దీనివలన ఆమె ఏమి ప్రయోజనం సాధించిందో అర్థం కాదు. ఒకవేళ పతివ్రతా స్త్రీగా అలా చేసిందే అనుకుంటే ఆమె కన్న 101 మంది సంతానం ఏమైపోవాలి? అసలు కౌరవుల పతనానికి వారి తల్లిదండ్రుల మితిమీరిన ప్రేమాభిమానాలే కారణం. పిల్లలు తప్పు చేస్తుంటే, అహంకరిస్తుంటే, విచ్చలవిడితనంతో ప్రవర్తిస్తూ ఉంటే మురిసిపోతూ చూస్తూ ఊరుకున్నారు గాంధారి ధృతరాష్ట్రులు. ఫలితం కురుక్షేత్ర సంగ్రామంలో కొడుకులందరూ దిక్కులేని చావు చస్తుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఊరుకుండిపోవలసి వచ్చింది. అయినప్పటికీ ఆమె తన తప్పిదాన్ని గుర్తించలేదు. భీముని గదా ప్రవాహానికి తొడలు విరిగి నేలకూలిన కుమారుని చూసి జాలిపడలేదు. పైపెచ్చు ఆ చావు సావదగు ఆ నీచునికున్ అనగా ఆ నీచునికి, ఆ అధముడికి అట్లాంటి చావు తగినదే అంది. స్వయంగా తన కడుపున పుట్టిన పెద్ద కుమారుడు దుర్యోధనుడు నీచుడెలా కాగలిగాడు? పాండవుల వలె కౌరవులు సంస్కారవంతులు ఎందుకు కాలేకపోయారు? బిడ్డలకు ప్రథమ గురువు తల్లి, తండ్రి జాత్యంధుడు. కన్నతల్లి నేత్రపట్టం కట్టుకుని త్యాగమయ జీవితం గడిపినందువలన వనగూడిన ప్రయోజనం ఏమాత్రమూ భారతమున కనరాదు. మరి కన్నపిల్లల భవిష్యత్తును ఎవరు తీర్చిదిద్దాలి? ఆ బాధ్యత మేనమామ శకునిపై పడింది. శకుని కుటిల బుద్ధి అతనిని ఆత్మీయుడిగా చేసింది. కురు సార్వభౌముడైన భర్త, మహాబల పరాక్రమవంతులైన 100 కొడుకులు, అందచందాలలో, ఆస్తి అంతస్తులలో కొడుకులకు ఏమాత్రం తీసిపోని కోడళ్ళు, మనువలు, మనవరాళ్ళు, ఒక్కగానొక్క కూతురు దుస్సల, అల్లుడు సైంధవుడు. వీరందరి సమక్షంలో రాజమాతగా కలకాలం సుఖశాంతులతో జీవితాన్ని వెళ్లబుచ్చవలసిన గాంధారి దుర్భర గర్భశోకాన్ని ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? 100 మంది కుమారుల గర్భశోకం ఒకవైపు, ఉన్న ఒక్క కుమార్తె విధవ కావటం మరోవైపు ఆమెను నిలువునా కొంగదీశాయి. దీని బదులు కురు సార్వభౌముని పట్టమనిషిగా 100 మంది కోడళ్లకు అత్తగా, రాజమాతగా యుద్ధం ప్రకటించిన నాడే నేత్రపట్టం తీసివేసి దుర్యోధన సార్వభౌముని శిక్షించగలిగిన మాతగా జీవించి ఉంటే భారత కథ ఏ విధంగా ఉండేదో కదా. అందుకే అన్నారు, బిడ్డలు చెడిపోయారు అంటే తల్లిదండ్రులలో ముఖ్యంగా తల్లిదే బాధ్యత. ఎందుకంటే పిల్లలకు మంచి చెడ్డలు చెప్పకపోవడం ఆమెదే తప్పు కదా. Radio City Podcast.